హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళైతే నేను అందరికీ ఎంతో ఇష్టమైన మ్యాంగో కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు వెనిలా ఐస్ క్రీమ్, మ్యాంగో పల్ప్, హెవీ విప్పింగ్ క్రీమ్, డ్రై ఫ్రూట్స్ వచ్చి ఆల్మండ్, పిస్తా, క్యాష్యూస్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ టిన్ మ్యాంగో పల్ప్ వేసుకున్నాను. సో అందులోకే ఒక 450 ml విప్పింగ్ క్రీమ్, హెవీ విప్పింగ్ క్రీమ్ అనమాట ఇది. సో అది యాడ్ చేసుకొని దాంట్లోకి ఇది 64 ounces బాక్స్, ఐస్ క్రీమ్ బాక్స్, వెనిలా ఐస్ క్రీమ్. బట్ నేను అందులో హాఫ్ వేస్తున్నాను అనమాట. అయితే 32 ounces వెనిలా ఐస్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను ఇందులో. సో ఇదంతా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలనమాట. ఈ దానికైతే అసలు నో కుకింగ్ లేకుండా చేసుకోవచ్చు ఈ కస్టర్డ్. సో ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ కదా, ఇవన్నీ చాప్ చేసుకోవాలి చిన్నగా. ఆ చిన్నగా చాప్ చేసుకొని మొత్తం ఇప్పుడు 3 వేసా ఇంగ్రీడియెంట్స్‌లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకొని మొత్తం బాగా అంతా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కంప్లీట్ మిక్స్ చేసేస్తే అది వాటరీగా అయిపోవాలనమాట మొత్తం అంతా. సో ఇదంతా రెడీ అయ్యాక దీన్ని కంప్లీట్‌గా ఒక ర్యాపర్ లాంటిది తీసేసుకొని, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఈ ర్యాపర్ లాంటిది తీసుకొని ఇందులోకి కవర్ చేసేసుకొని మొత్తం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలనమాట. ఫ్రీజర్‌లో పెట్టేయాలి. ఆల్మోస్ట్ నేనైతే హోల్ నైట్ పెట్టాను. ఆ తర్వాత మార్నింగ్ తీస్తే మీకు ఇలా ఉంటదనమాట. ఒక 1 అవర్, 2 అవర్స్ బయట పెడితే బాగా మెల్ట్ అయిపోతది. సో అప్పుడు ఇదంతా రెడీ అయిపోతది. వెంటనే ఇంకా ఇక్కడ ఫ్రూట్స్ కట్ చేసుకున్న చాప్డ్ యాపిల్స్, గ్రేప్స్, స్ట్రాబెర్రీస్, తర్వాత బనానా. సో ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. స్ట్రాబెర్రీస్, గ్రేప్స్, తర్వాత యాపిల్స్, బనానాస్ మొత్తం అన్నీ యేసుకొని కలిపేసుకోవడం. అంతే అండి. కస్టర్డ్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. సో ఎప్పుడైనా మనం ఇలా పాట్‌లాక్స్‌కి గెస్ట్‌లొచ్చినప్పుడు, టైం లేనప్పుడు చేసి పెట్టేసుకోవచ్చు. చాలా బావుంటది. మీరు ట్రై చేయండి. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో మంచి మంచి రెసిపీల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇంకో మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకొస్తాను. అప్పటిదాకా సీ యూ. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.